అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల గురించి చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు, నిగూఢంగా ఉన్నటువంటి విషయాలని. చాలా చాలా సంతోషం సార్. ఇక ఇవాల్టి ప్రశ్న, మన ఆధ్యాత్మిక వాంగ్మయంలో అనేక రకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, చాలా శ్లోకాలు ఉన్నాయి, రకరకాల మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. అయితే ఓన్లీ చదివేటటువంటి విషయాన్ని, అంటే మంత్రానికి ఆధీనమై ఉంటుంది అమ్మవారు అని చెప్పి ఉన్నారు కాబట్టి పోయిన వీడియోస్లో, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మంత్రం కానీ శ్లోకం కానీ ఏది అంటే ఏం చెప్తుంది సార్ శాస్త్రం? నిస్సంకోచంగా నిస్సందేహంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది అని మనం చెప్పచ్చు. అమ్మవారికి మొత్తం మన ఆధ్యాత్మిక వాంగ్మయం కాదు, అమ్మవారికే బోల్డంత వాంగ్మయం ఉంది. బోల్డని స్తోత్రాలు ఉన్నాయి, చండీ సప్తశతులు ఉన్నాయి, బోల్డన్ ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. అన్నిట్లోకెల్లా శ్రీమాతకు ప్రీతి కలిగించేది ఏమిటి అని అంటే కనుక నిస్సంకోచంగా మనం చెప్పచ్చు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనేది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతం. ఇది పట్టుకుంటే మించింది లేదు. అంటే దీన్ని అమ్మవారికి శక్తి కలిగినవి ఇంతకన్నా శక్తి కలిగినవి ఉండొచ్చు. కలవు చండి వినాయకం అంటారు. అంటే కలియుగంలో చండి అమ్మవారిని పూజించాలి, చండి అమ్మవారు సకల మనోభీష్టాలు నెరవేరుస్తుందని చెప్తారు. వాస్తవమే, నిజమే. కానీ అమ్మవారికి ప్రీతికరమైంది ఏది అంటే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణని మించిన ప్రీతికరమైంది మరొకటి లేదని చెప్పచ్చు. ఇక సాధన ఎలా ఉండాలి సార్? అమ్మవారి ఈ లలితా సహస్రనామ స్తోత్రం సాధన చేస్తున్నాం, ఎలా ఉండాలి? అమ్మవారికి సంబంధించిన ఉపాసన చేయడమే సాధనా మార్గంలో మనం వెళ్ళడం, అమ్మవారి పాదాలని చేరుకునే ప్రయత్నం. ఈ సాధన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సాత్వికంగా ఉండాలి తప్ప ఉగ్రంగా ఉండకూడదు. ఎందుకని? సాత్వికంగా ఉండాలి. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు సాత్వికతని, ప్రశాంతతని. అమ్మ ఎలా ఉంటుంది? అమ్మ కోపంగా ఉంటుందా, లేకపోతే అమ్మవారు KGFలో విలన్లా ఉంటుంది? అమ్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని సాత్వికంగా ఉండాలి. సాధకుడి యొక్క సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉంటేనే అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ఉగ్ర రూపంలో ఉగ్రంగా ఏదైతే కొంతమంది కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, నేను కనుక ఇలా అన్నాను అనుకో, నేను కనుక ఇది చేశాను అనుకో, చూసుకో నువ్వేమైపోతావు, ఇలాంటి వైఖరి పద్ధతి పనికిరాదు. సాత్వికంగా ఉండాలి, ఉగ్రపరంగా ఉండకూడదు, ఉగ్రంగా ఉండకూడదు. అయితే సాధనే కాదు, మన ప్రవర్తన కూడా సాత్వికంగా ఉండాలి అప్పుడు. అంతేనండి? అంతే. నేను ఏదో చేసేస్తున్నాను కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదరదు. అలాగే చింతన ఎలా ఉండాలండి అమ్మవారికి సంబంధించి? అదే మీరు అన్నట్టు ప్రవర్తనే చింతన. మనం ఏం చింతిస్తామో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. మన ప్రవర్తన తాత్వికంగా ఉండాలి. అంటే అన్నీ అమ్మవారి అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. మనం గత ఎపిసోడ్లో తాడేపల్లి ప్రతస్మరణీయులు పెద్దలు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి మనం ఎలా చెప్పుకున్నామో, వారు ఏ విధంగా చింతించేవారు అమ్మవారిని 24 గంటలు, మనం అదే రకమైన చింతనలో తాత్వికంగా, అంటే ప్రతిదీ అమ్మవారి అనుగ్రహమే, ఈశ్వరానుగ్రహం లేకుండా ఏది జరగదు, శివుడాజ్ఞ లేకుండా చీమైనా కొట్టదు, ఏం జరిగినా నాకు మంచి జరుగుతుంది, ఏం జరిగినా అమ్మవారి యొక్క ప్లానింగ్ ప్రకారమే జరిగింది, అమ్మవారి అనుగ్రహంతోనే జరిగింది. అది తాత్కాలికంగా మనకి కనపడడానికి కొంచెం కష్టంగా అనిపించినా దాన్ని మనం తీసుకునే విధానంలోనే మన చింతన అనేది ఆధ్యాత్మిక చింతన, తాత్విక చింతన ఉంటేనే దాన్ని కూడా మనం అనుగ్రహంగా ప్రసాద పురస్కారంగా తీసుకోగలుగుతాం. ఇక ఫలశ్రుతి గురించి కూడా ఒకవేళ మనం మాట్లాడుకుంటే, అమ్మవారిని ఈ స్తోత్ర రూపంలో ఉపాసించడం ద్వారా
ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనకి ఎటువంటి అవరోధం అనేది ఉండదు అనేది పలుమార్లు మీరు వీడియోల్లో చెప్పి ఉన్నారు. అయినప్పటికీ నిత్యం మనం లలితా సహస్రనామ స్తోత్రాన్ని అలా ఇంకా జీర్ణం చేసుకునేటటువంటి పరిస్థితి కనుక ఉంటే మనకి లభించేటటువంటి లాభాలు ఏమిటి? అంటే లాభం అంటే లాభాపేక్షతో చేస్తున్నావా? కాదు, ఎవరైనా అదే చేస్తారనుకోండి. అయినప్పటికీ ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది స్తోత్రంలోనే ఫలశ్రుతిలో చెప్పారు కదా ఏమేం లభిస్తాయి అమ్మవారి ఆశ్రయిస్తే అని. ప్రధానంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి నిత్యం సాధన చేసుకుంటే ఆ భక్తులకి లభించేది ఒక లిస్టే ఉంది ఏమేం లభిస్తాయనేది. తెలుసుకుందాం అయితే. ఒకటి, సర్వరోగ ప్రశమనం. మీకు ఎటువంటి వ్యాధి ఎటువంటి రోగం ఉండనివ్వండి, సర్వరోగ ప్రశమనం. సర్వసంపత్ ప్రవర్ధనం. సర్వసంపత్ ప్రదాయకం కాదు, సర్వసంపత్ ప్రవర్ధనం. దినదినాభివృద్ధితో పెరుగుతూ ఉంటుంది. సర్వ అపమృత్యు శమనం. అపమృత్యు దోషాలన్నీ, అపమృత్యు దోషాలు ఏదన్నా కారణాలతో రావచ్చు, జాతక దోషాల వల్ల రావచ్చు, గ్రహ దోషాల రావచ్చు, లేదా దుష్టగ్రహ పీడల వల్ల రావచ్చు, ఏదన్నా రావచ్చు. ఎలా వచ్చినా సరే సర్వ అపమృత్యు శమనం. అకాల మృత్యు నివారణం. ఒకవేళ మీకు జాతకంలో అకస్మాత్తుగా మృత్యువు సంభవించే అవకాశం ఉంటే అది నివారింపబడుతుంది. సర్వజ్వర ఆర్తి శమనం. సర్వజ్వర ఆర్తి అంటే ఎటువంటి వైరస్లైనా ఎటువంటి జ్వరాలైనా శమిస్తాయి. దీర్ఘాయుష్ ప్రదాయకం. ఇవన్నీ లభిస్తూ 10 కాలాలు ఆరోగ్యంగా జీవించగలిగే పూర్ణాయుర్దాయాన్ని పొందగలుగుతాము. పురుషార్థ ప్రదాయకం. పురుషార్థ ప్రదాయకం అంటే ధర్మ అర్థ కామ్య మోక్షములు పురుషార్థం. ధర్మ అర్థ కామ్య మోక్షం. ధర్మం అంటే ఏంటి? ఒక బిడ్డగా నా ధర్మం ఏంటి? ఒక తండ్రిగా నా ధర్మం ఏంటి? ఒక భర్తగా నా ధర్మం ఏంటి? సమాజంలో ఒక పౌరుడిగా నా ధర్మం ఏంటి? ఒక ప్రేక్షకుడిగా నా ధర్మం ఏంటి? ఒక వక్తగా నా ధర్మం ఏంటి? డిఫరెంట్ రోల్స్. ఈ ధర్మంలో నా ధర్మం ఏంటి అనేది నా ధర్మాన్ని ఎరిగి నేను ప్రవర్తించాలి. అర్థం, మరి ఈ ప్రాసెస్లో నేను జీవించాలి, నా కుటుంబ పోషణ చేసుకోవాలి. ఉదర పోషణార్థం బహుకృత వేషం అని అంటారు. ఏంటి? సో ఉదర పోషణార్థం చేసుకునే పనిలో నేను ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించాలి. అధర్మ మార్గంలో కోట్లు గడించాల్సిన అవసరం లేదు. ఉన్నవి లేనివి జనాలకి చెప్పి భయపెట్టి చేయాల్సిన అవసరం లేదు. ధర్మ మార్గంలో అర్థాన్ని నేను పొందాలి. అర్థం అంటే డబ్బు. కామ్యము, నా ప్రయత్నపూర్వకంగా నేను చేసే పనులన్నీ విజయవంతం అవ్వాలి. నా కామ్యాలన్నీ కూడా సన్మార్గంలో ఉండాలి. ధర్మంలో ఇమిడి ఉండాలి. ధర్మంతో కామ్యాలై ఉండాలి. నేను చేయకూడని పనులు చేయకూడదు, అకృత్యాలు చేయకూడదు, సకృత్యాలు మాత్రమే చేయాలి. కామ్యము, అంతిమాన మోక్షము. ఇవన్నీ కూడా అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం ద్వారా మనకు లభిస్తాయి. ఈ లిస్ట్ను మళ్ళీ మీకు ఇంకోసారి రిపీట్ చేయాలంటే సర్వరోగ ప్రశమనం, సర్వసంపత్ ప్రవర్ధనం, సర్వ అపమృత్యు శమనం, అకాల మృత్యు నివారణం, సర్వజ్వర ఆర్తి శమనం, దీర్ఘాయుష్ ప్రదాయకం, పురుషార్థ ప్రదాయకం. ఇవన్నీ కావాలని కోరుకుంటూ అంతిమాన కావాల్సింది మటుకు అమ్మవారి అనుగ్రహము. ఇది కావాలి అని చేస్తే ఇవన్నీ వెనకాల ఫాలో అవుతాయి. అంతే. అయితే చాలా మందికి కలికాలం కలిమహిమ వల్ల అమ్మవారి అనుగ్రహం ఏముందండి, మాకు ఇవన్నీ కావాలి కదా, ఇవన్నీ వస్తే అమ్మవారి అనుగ్రహం, తర్వాత లాస్ట్ లో అవకాశం ఉంటే తీసుకుందాం, లేకపోతే ఎంత అవివేకం అంటే. అందుకని అల్టిమేట్ గా మనకు కావాల్సింది అమ్మవారి అనుగ్రహం, అమ్మవారికి ప్రీతిపాత్రమైన భక్తుడిగా వెలుగొందటం. అద్భుతం అండి. మరో 2 శ్లోకాలు కూడా నేర్పించేస్తారా? తప్పకుండా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత నకదీరితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ.
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇది శ్లోకం. అద్భుతం. తదుపరి శ్లోకం మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకో. తప్పకుండా అండి. చాలా చక్కటి విషయాల్ని మాకు తెలియజేస్తున్నందుకు అనేక కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నమస్కారం అండి. ఆయుష్మతి భవ. శ్రీమాత్రే నమః.